IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఎస్సీ ఎస్టీ ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇవ్వడం మందకృష్ణ మాదిగ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీం తీర్పుతో తమ 30 ఏళ్ల పోరాటం ఫలించిందన్న ఆయన, ఇక వర్గీకరణ ప్రక్రియ చేసేంత వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎటువంటి నోటిఫికేషన్లు విడుదల చేయకూడదన్నారు. వర్గీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు విడుదలైన తరువాత మాత్రమే రిక్రూట్మెంట్లు చేపట్టాలన్నారు మందకృష్ణ. ఇక మరింత సమాచారం మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించడం జరిగింది. రిజర్వేషన్లు కల్పించే విషయంలో రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పి ఈ తీర్పు సారాంశం. ప్రస్తుతం మందకృష్ణ మాదిగ గారికి ముఖ్యంగా సుప్రీంకోర్టులో ఎంఆర్పీఎస్ కి సంబంధించి సంఘాల నాయకులు 30 ఏళ్లుగా ఈయన ఈ ముఖ్యంగా ఉద్యమానికి సంబంధించి ఇటు కీలక పోరాటంలో భాగస్వామిగా ఉన్నారు. సో ఎంపీలంతా కూడా ఆయనకి సన్మానం చేస్తున్న పరిస్థితి, ఈ పోరాటానికి సంబంధించి ఆయనకి మిఠాయిలు తినిపించిన పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మందకృష్ణ మాదిగ గారితో మనం మాట్లాడదాం. ఈ రిజర్వేషన్లకు సంబంధించి నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఏ విధంగా భవిష్యత్తులో ముఖ్యంగా ఉపకులాలకి లాభం చేకూర్చబోతుంది అన్న అంశానికి సంబంధించి ఇది వారందరి ఉద్యమకారుల విజయంగా ఆయన అభివర్ణిస్తున్నారు. సార్, కంగ్రాచులేషన్స్. 30 ఏళ్లుగా మీరు ఈ ఉద్యమంలో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పు ఇవ్వడం జరిగింది. సో ఎట్లా ఉంది? ఈ రోజు తీర్పు కోసం జాతి యావత్తు ఎదురు చూసుకుంటూ వచ్చింది. ఒక మాట చెప్పంటే గుండెలు బిగబట్టేలా ఏం జరుగుతుందని చెప్పి రాత్రి నుంచి అయితే ఎదురు చూశారు. కానీ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందనే మాటకు ఇవాళ విలువ ప్రాధాన్యత దొరికింది. 2004లో ఇక్కడనే ఎస్సీ వర్గీకరణ రద్దయిన రోజు తాత్కాలికంగా మేము ఓటమి జరిగిందేమో కానీ అంతిమంగా విజయం జరుగుతుందని చెప్పి 2004లో ఇక్కడ ప్రకటన చేశాం. 2 దశాబ్దాల తర్వాత ఆ విజయం, ఆ రోజు తీర్పు తప్పని ఈ రోజు వర్గీకరణ సమర్థిస్తూ వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నదని చెప్పి తీర్పు చెప్పడంతో అంతిమంగా ధర్మమే గెలిచింది. ధర్మాన్ని గెలిపించే బాధ్యతలో న్యాయ వ్యవస్థ బలంగా నిలబడ్డది. ధర్మాన్ని గెలిపించడం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలు ప్రధానమంత్రి గారి నుంచి మొదలుకుంటే అందరి వరకు ముందుకు వచ్చేశారు. అన్ని రాజకీయ పార్టీల పెద్దల సహకారం కూడా ఉన్నది. అదే సమయంలో ఈ విజయం కోసం జరిగిన పోరాటంలో విలువైన ప్రాణాలు కోల్పోయిన నా బిడ్డలు, నా తమ్ములు, నా చెల్లెలు ఉన్నారు. వాళ్ళకి విజయాన్ని అంకితం ఇస్తున్నాం. 30 ఏళ్లుగా అలసట లేని పోరాటం చేశారు నా కార్యకర్తలు, నా నాయకులు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఉద్యమం మీద ఎన్ని కుట్రలు జరిగినా, ఎంత నిర్బంధం వచ్చినా, ఎన్ని సందర్భాల్లో కేసులు పడి జైలు పాలైనా ఎక్కడ కూడా వెనకకు తగ్గకుండా జాతిని గెలిపించడమే లక్ష్యంగా కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి విజయం దక్కుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ ఎంఆర్పీ చేసిన పోరాటానికి సమాజంలో అన్ని వర్గాల మద్దతు ఉన్నది. అన్ని వర్గాల మద్దతు లేకపోతే 30 ఏళ్లు ఉద్యమం నిలబడేది కాదు, ముందుకు సాగేది కాదు, ఇవాళ సాధించేది కాదు. అన్ని వర్గాల మద్దతు కూడా ఉన్నది. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా చెప్తున్నాను. నేను రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు నిర్ణయం తీసుకొచ్చని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సో ఎంత తొందరగా మీకు ఈ నిర్ణయం రావాలనుకుంటున్నారు? ఎంత మేరకు మీకు రిజర్వేషన్ ఫలాలు మాదిగలకు కానీ మిగతా ఉపకులాలకు కానీ తప్ప? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా, ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్గీకరణ చేస్తామని మాట ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అయ్యాడు. అక్కడ జగన్ గారు ఉంటే వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగేదా లేదా తర్వాత విషయం. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చినా కూడా ఏదైనా అవరోధాలు కల్పించాలి. కానీ గతంలో వర్గీకరణ చేసిందే చంద్రబాబు నాయుడు గారు. ఏ చట్టం అయితే వర్గీకరణ చేసిండో చంద్రబాబు నాయుడు ఆ చట్టమే పునరుద్ధరించబడ్డది. అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చట్టమే పునరుద్ధరించబడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఆయన త్వరగా చేస్తాడని ఆశిస్తున్నాం. విద్యా సంవత్సరం మొదలైంది. ఈ విద్యా సంవత్సరం నష్టపోకుండా నోటిఫికేషన్లు వస్తున్న క్రమంలో ఆ నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ ప్రక్రియ ఉండే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు కూడా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వర్గీకరణ విషయంలో గతంలో చాలా సందర్భాల్లో సమర్థించిన వ్యక్తే. సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్ను పెట్టినమని చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో విద్యా సంవత్సరం మళ్ళీ మేము కోల్పోకుండా వర్గీకరణ కనుకలు తీర్పు వచ్చింది కాబట్టి త్వరగా వర్గీకరణ ప్రక్రియ సంబంధించిన విషయంలో మార్గనిర్దేశం అంతా చేయాల్సిందిగా విజ్ఞప్తిస్తున్నాను. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆల్రెడీ వెలువడుతున్నాయి కదా, ఇప్పుడు దీనికి సంబంధించి నేనంటున్నాను. ఇప్పుడు తీర్పు వచ్చింది,
ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాల్సిన బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది కదా. కాబట్టి ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చినా కూడా వాటిని వర్గీకరణ ప్రక్రియ అమలు చేసే విధంగా దాన్ని మళ్ళీ రీనోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా మళ్ళీ ప్రయత్నం చేయడానికి అవకాశం ఉన్నది. నేను అది కోరుతున్నాం. ఎంత మేరకు మాదికలకు లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది ఇందులో? ఖచ్చితంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న పరిస్థితిలో 15% రిజర్వేషన్లు ఉన్నాయి. తెలంగాణలో అయితే మాకు 11 నుంచి 12% మినిమం వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో 7 నుంచి 8% రిజర్వేషన్ రావడానికి మాకు అవకాశం ఉన్నది. కాబట్టి అంతకుముందు 15లో 1-2 కాన్నే మేము ఉన్నాం. అన్ని విద్యా ఉద్యోగ అవకాశాల్లో 1-2 కాన్నే ఉన్నాం. 1-2 కాన్ నుంచి మేము 10-11 వరకు అవకాశాలు మాకు పెరుగుతాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా మా అవకాశాలు పెరుగుతాయి. అంటే వర్గీకరణ లేకపోవడం నష్టపోయినామనే విషయం అర్థమైపోయింది. సుప్రీంకోర్టు అర్థం చేసుకున్నది, వర్గీకరణ జరగాలని కోరుకున్నది. అంటే వర్గీకరణ ఎంత అవసరమో అది రుజువు చేసింది. అక్కడికి మీ మాల సోదరులకు ఏం చెప్పాలనుకున్నారు మరి ఈ ఓటమికి సంబంధించి? ఇది ఒకరి ఓటమి ఒకరి విజయం కాదు, సామాజిక న్యాయానికి సంబంధించిన అంశానికి సంబంధించిన విషయం. ఇది నేను అప్పీల్ చేస్తున్నాను నా సోదరులకు. 2004 ఇచ్చిన తీర్పు తప్పని చెప్పి ఇప్పుడు మెజారిటీ జడ్జీలు తీర్పు చెప్పేశారు, చీఫ్ జస్టిస్ తో సహా. ఆ తీర్పు కనుక రాకపోతే, ఆ తీర్పును రప్పించుకోకపోతే ఆ రోజుల్లో ఈ 20 ఏళ్లు ఉమ్మడిగా దళితులందరినీ కలిపి ఉద్యమాలు చేసుకోవడానికి అవకాశం వచ్చేది. అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అంశం కావచ్చు, లేదా బడ్జెట్కి సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఏదైనా నూతనంగా సంబంధించిన అంశాలు సాధించే విషయంలో అందరిని కలుపుకొని ముందుకెళ్లడానికి అవకాశం వచ్చేది. ఆ అవకాశం మేము కోల్పోయినాం. కాబట్టి ఇక ముందు కూడా మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి విజయం ఒకటి అపజయం కాదు. దయచేసి నా సోదరులారా, మన ఉమ్మడి ప్రయోజనాల కోసం పోరాటం చేయడానికి రంగం సిద్ధం చేద్దాం, అందరం కలిసి పోరాటం చేద్దామని కూడా గుర్తు చేస్తున్నాను. దాన్ని మీ వెన్ను తట్టారు, మీ వెంట ఉన్నారు, మీకు హామీ ఇచ్చారు. సో ఇప్పుడు మీ కళ నెరవేరింది. ఆయన కలుస్తున్నారా? ఏమన్నా అభినందన సభ పెట్టాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కలుస్తాం కదా. ఒక మాట చెప్పాలంటే, వర్గీకరణ ప్రక్రియ సుప్రీంకోర్టు ద్వారా త్వరగా ముందుకు రావడం అంటే, ప్రక్రియ ముందుకు సాగడం అంటే అర్థమైంది. కేంద్రం చొరవ తీసుకొని కేంద్రం ద్వారా న్యాయ వ్యవస్థకు అప్పీల్ చేసి, వర్గీకరణ కూడా సపోర్ట్ చేసి, రాజ్యాంగ ధర్మాసనం త్వరగా ఏర్పాటు చేసినట్టుగా అప్పీల్ చేసి, ఆ ఏర్పడ్డ దానికి అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడించేటట్టు చేసింది. కాబట్టి గౌరవ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే నవంబర్ 11వ తారీఖు నాడు, గత నవంబర్ 11వ తారీఖు వేదిక మీదకి వచ్చిండో, అప్పటి నుంచే ఈ ప్రక్రియ వేగవంతమైనట్టుగా మనం భావించుకుంటున్నాం. ఖచ్చితంగా ఆయనకు మేము రుణపడి ఉన్నాం, ఆయనకు మేము ఎల్లకాలం అండగుంటాం. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి కూడా ఉంది. అలాగే ఈ విజయం ముఖ్యంగా ఎంఆర్పీఎస్ తో పాటు ముఖ్యంగా అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి. వారందరికీ కూడా కృతజ్ఞతలు అంటున్నారు. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ ముఖ్యంగా వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం ఇచ్చిన నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా వాయిదా వేయాలని చెప్పి మందకృష్ణ మాదిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో గతంలో చంద్రబాబు దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. సో ఇప్పుడు మళ్లీ ఆయన అధికారంలో ఉన్నారు కాబట్టి సో ఖచ్చితంగా అమలవుతుందన్న అంశాన్ని ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ముఖ్యంగా ఇది ఎవరు విజయమో ఒకరు పరాజయమో అని భావించకూడదు. ఖచ్చితంగా సమిష్టి ప్రయోజనాల కోసం అందరూ కలిసి పోరాడాలి మాల మాదిగలో అని చెప్పి కూడా మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. సో ఒక చారిత్రాత్మక తీర్పునైతే ఈ రోజు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంపైన వెలువరించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత త్వరితగతిన ఈ రిజర్వేషన్లను ముఖ్యంగా ఏ ప్రాతిపదికన అమలు చేస్తాయనేది కూడా మనం వేచి చూడాలి. ఎస్సీ ఎస్టీల్లో ముఖ్యంగా ఉపకులాల్లో వారి జనాభా అలాగే వాటి ఆధారంగా ఈ రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ అవకాశాల్లో కల్పించడం జరుగుతుంది. సో ఎవరికి నష్టం జరగకుండా వీలైనంత తొందరగా కూడా ఈ రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేస్తున్నారు. సంజయ్తో గోపికృష్ణ, 10 టీవీ, న్యూఢిల్లీ.